నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమితులైన జనసేన నాయకులు శ్రీ చిలకలపూడి సుస్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు, పూజ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు పాపారావు గురుతులు శ్రీ మోగదేవి వెంకటరమణరావు గారికి, అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు నర్సాపురం మిత్రులు శ్రీ బొమ్మడి నాయకర్ గారికి, అలాగే పెడన శాసనసభ్యులు శ్రీ కాకితా వెంకటకృష్ణ ప్రసాద్ గారికి, మిత్రుడు జగ్గేపేట మాజీ శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారికి, శ్రీ కొనకల్లన ముల్లయ్య గారికి, పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నక్క ఆనందబాబు గారికి, ఇంకా వేదికను అలంకరించిన కూటమి నాయకులకి, పెద్దలకు, పాత్రికేయులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో విచ్చేసిన మత్స్య పారిశ్రామిక సోదర సోదరీమణులకి, జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ అగ్రికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి శ్రీ చిలకలపూడి పాపారావు గారిని నియమించాలని చెప్పని మన ప్రీతమ నాయకులు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించటం, దాన్ని మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు గారు ఆమోదించటం, అందుకు వారి ఇరువురికి కూడా మనం ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం మాత్రం అంతేనందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక వర్గాల మీద వారు దృష్టి సారించడం జరిగింది. ఆధారపడి ఉంటాయి, నదుల మీద ఆధారపడి ఉంటాయి, దినదినం గండంగా వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. అంచేత వాళ్ళు కష్టపడి వారి జీవనం చేస్తూ ఉంటారు. ప్రాణాలను సైతం వారు లెక్క పెట్టకుండా ధైర్యంగా జీవనోపాధి కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఆ వర్గానికి మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి మొట్టమొదటిగా ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆనాడు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ నుంచి ముందుగా వచ్చి జనసేన పార్టీలో చేరి కొద్ది ఓట్ల తేడాతో నర్సాపురంలో ఓడిపోయిన వ్యక్తి ఈ రోజున గెలిచి మళ్ళా ప్రభుత్వ విప్పుగా నియమితులైన వారు శ్రీ బొమ్మడి నాయకర్ గారు. ఎందుకంటే నాయకర్ గారు పార్టీలో చేరిన తర్వాత రాష్ట్రమంతా తిరిగి అగ్నికుల క్షత్రియుల్ని సమీకరించి జనసేనకి వెన్నుదన్నుగా నిలిచారు. ఎందుకంటే నేను ఒక రోజున నాగలంకలో రేవోట్లు ఉంటే ఆయన అప్పుడు అక్కడ తిరుగుతూ వచ్చి నా దగ్గరికి వచ్చిన పలానా అని చెప్పి పరిచయం చేసుకున్నారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. అంతేకాకుండా ఇంకా ఆయన మన దివ్యం అల్లుడు, వారి మామగారిది వేణుగోపాలపురం. ఆ రకంగా మొట్టమొదటిగా ఈ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి వెనకాల నిలబడి మత్స్య పారిశ్రామిక వర్గాల్ని
ఏకతాటి మీద తీసుకురావటానికి ప్రయత్నం చేశారు నాయకుడిగా. ఆ తర్వాత ఈ వర్గం నుంచి చేరిన వ్యక్తి మన చిలకలపూడి పాపారావు గారు. వీరు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. లంకెవేణి దెబ్బ సర్పంచ్గా వారు ఆనాడు మోపదేవి వెంకటరమణ ఆశీస్సులతో ఆయన రాజకీయాల్లో ప్రవేశించి ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో మొట్టమొదటిగా అక్కడ విధానాలతో విభేదించి ప్రత్యేకించి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తుంది ఆ ప్రభుత్వం అని చెప్పి బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పాపారావు గారు. ఆ తర్వాత వారు జనసేన పార్టీలో చేరారు. కానీ మొన్న ఎన్నికల్లో చాలా మంది టికెట్ల కొరకు ప్రయత్నం చేశారు. కానీ నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి మాత్రం చిలకలపూడి పాపారావు. కొంతమంది అయితే ఐపు లేకుండా పోయారు, ఎక్కడ కనబడకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ పాపారావు మాత్రం ఎన్నికల్లో కేవలం కాకుండా అటు రేపల్ నియోజకవర్గం కానివ్వండి, ఇంక ఇతరత్రా కానీ అంతా తిరిగి ఆయన మత్స్య పారిశ్రామికుల్ని జనసేనకు ఆకర్షించడానికి ఆయన సబ్దదా ప్రయత్నం చేశారని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సుదీర్ఘమైన తీర ప్రాంతం శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతం, ఆ తీర ప్రాంత అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి అన్న విషయం మనం గుర్తించాలి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అటు మత్స్య పారిశ్రామికకి అన్నదానంగా ఉంటాం కాకుండా ఆ రోజున ఆక్వా కల్చర్ను కూడా వారు పెద్ద ఎత్తున ప్రోత్సహించే సంగతి మనకు తెలిసిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ వ్యవస్థలన్నీ వాళ్ళ మటుమాయమైపోయిన పరిస్థితి వచ్చింది. ఏ మత్స్య పారిశ్రామిక ఒక లోన్ వచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ రోజున మనం సబ్సిడీ మీద బోట్లు ఇచ్చేవాళ్ళం, వలలు ఇచ్చేవాళ్ళం, అలాగే ద్విచక్ర వాహనాలు, అలాగే ఇతరత్ర వాహనాలన్నీ కూడా ఇచ్చాం వాళ్ళకి కావాల్సినవి. అలాగే రేడియేటర్స్ ఇచ్చేవాళ్ళం, చాలా ఇచ్చేవాళ్ళం. అప్పుడు 5 సంవత్సరాలుగా ఇవి కూడా ఉన్న పరిస్థితి లేదు. అలాగే ఆక్వాకల్చర్కి పూర్తిగా అస్వస్థమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులను మళ్ళా చక్కదిద్ది ఇవాళ అగ్నికుల క్షత్రియులకి సంక్షేమాల్ని అందించే బాధ్యత వాళ్ళ పాపారావు గారు భుజస్కంధాల మీద పెట్టడం ఆనందదాయక విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకని ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అయితే కార్యక్రమాలు ఆ రోజున మత్స్య పరిశ్రమలకి చేశామో మళ్ళీ ఆ కార్యక్రమాలను కూడా పునరుద్ధరించి మత్స్య పారిశ్రామికలకు వెనుదనగా నిర్వహించిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చేస్తున్నాం. కేవలం మత్స్య పరిశ్రమ ద్వారా, ఆక్వా కల్చర్ ద్వారా మాత్రమే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ముందుకెళ్తున్న విషయం మాత్రం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండింటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. కనుక ఇవాళ ఈ శాఖకి, ఈ మత్స్య పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా మన జిల్లాలో ఏకైక మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా మత్స్య పారిశ్రామిక వర్గ నుంచి వచ్చిన వారే. అంచేతే వాళ్ళ మత్స్య పారిశ్రామికలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనలే కూటమి ప్రభుత్వం ఉందన్న విషయం మాత్రం ఇక్కడ ఉన్న మత్స్య పారిశ్రామిక సోదరి వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆ రకంగా ఇవాళ మత్స్య పారిశ్రామికలకి భవిష్యత్తులో అన్ని విధాల కూడా అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటూ, అందులో మన అవనిగడ్డ నియోజకవర్గంలో మత్స్య పారిశ్రామికలకి అనేక కార్యక్రమాలు మనం చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అన్నీ వెనకబడిపోయిన పరిస్థితి వచ్చింది. కనీసం షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ నాగాలెక్కలో మీ అందరూ చూస్తూ ఉంటారు ఎలా ఆపేసారు అన్నది. ఇవన్నీ కూడా ఇవాళ మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు కూడా ఈ మత్స్య పరిశ్రమల అభివృద్ధి గురించి ఆయన కూడా ఎక్కువ ఆలోచన చేస్తూ, ఇతర దేశాలలాగా వారు ఏ విధంగా అన్ని సదుపాయాలతో అధునాతనమైన యంత్ర పరికరాలతో కూడిన పడవల్ని
వారు ఎలా ఉపయోగిస్తున్నారో అవి మన ప్రాంతంలో కూడా ఉండాలని చెప్పి ఆయన కూడా ఆలోచన చేసి దానికి కూడా మంజూరు తీసుకురావడం జరిగింది. అలాగే షోర్ ఫెసిలిటీస్ని కూడా పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఆ రకంగా అభివృద్ధి విషయంలో మాత్రం ఎటువంటి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తున్నాను. అందులో తరచు మనకి తుఫాన్లు వచ్చే ప్రాంతం అది. తుఫాను వస్తే నష్టపోయేది ముందుగా మత్స్య పరిశ్రమలు. 1977 నవంబర్ 19 సంభవించిన ఉప్పిరిలో దాదాపు 10,000 మంది చనిపోతే దాంతో అత్యధిక సంఖ్యాకులు 190 మంది మత్స్య పరిశ్రమలు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజున ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏ విపత్తు వచ్చినా కూడా నష్టపోతున్న మత్స్య పరిశ్రమలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధి మీదగా నా మీద ఉందన్న విషయం కూడా నేను విస్మరించనని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను కోరేది ఒకటే, మత్స్య పారిశ్రామికులు గతంలో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అడుగు పెట్టే గ్రామం అంతా కూడా ఇవాళ పరిస్థితి పోయింది. దయచేసి ఇక్కడ ఉన్న మత్స్య పరిశ్రమలందరికీ మనం చేసేది మన పూర్వ పద్ధతిలో సమస్యల్ని గ్రామంలోనే పరిష్కారం చేసుకుని ఏ కేసు కూడా ఏ మత్స్య పరిశ్రమ గ్రామం నుంచి కూడా పోలీస్ స్టేషన్ రాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఇక్కడ ఉన్న నాయకుల మీద ఉందని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తాం. ప్రత్యేకించి మీ సంఘ కట్టుబాట్లని గౌరవించే వ్యక్తులే కాకుండా అలాంటి సంఘాలు మీరు ఏర్పరచుకుంటే మీకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటా అని చెప్పడే మనం చేస్తున్నాం. గతంలో చాలా గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధించిన పరిస్థితులు తెలుసు. ఆ రకంగా అనేక కార్యక్రమాలు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చా. ఎంత కట్టడితో ఉండేదో తెలియదు. ఆ కట్టడి వాళ్ళ సడలిపోయింది. అంచేతే వాళ్ళ పెద్దల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని ముందు పెట్టుకుని మీ సమస్యలు మీరే పరిష్కారం చేయండి కానివ్వండి, దయచేసి పోలీస్ స్టేషన్కి మాత్రం ఎక్కమాకండి అని చెప్పి మాత్రం మీ అందరికీ నేను హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. నేను మత్స్యశాఖ మంత్రిని అయినా ఆ రోజున నాకు వెనకాల నిలబడ్డ వ్యక్తి మోపిదేవి రమణరావు గారితో ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకునే వాళ్ళు. రమణరావు గారికి మీరే పరిష్కారం చేయండి అని చెప్పేవాడిని. వాళ్ళకట్ల సమస్యలు కొన్ని గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయన చెప్తే ఆయన కూర్చోబెట్టి వాటిని సర్దుబాటు చేసేవాడు. కానీ గత 5 సంవత్సరాలుగా ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంచేత మీ అందరికీ కూడా మనం చేసేదంటే మళ్ళా కట్టుబాట్లు మనం పెట్టుకోవాలి. తప్పనిసరిగా మన సంఘాలను పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మత్స్య పరిశ్రమలో వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. మన జిల్లాల మంత్రి రవీంద్ర గారు ఉన్నారు. మత్స్య పరిశ్రమకు పెద్దగా మోపిదేవి వెంకటరమణరావు గారు ఉన్నారు. ఇవాళ నాయకర్ గారు ఉన్నారు విప్పుగా. ఇప్పుడు పాపారావు గారు వచ్చారు. వీరందరినీ మీరు ఆదర్శంగా తీసుకుని వీళ్ళని మీరు ప్రత్యేకంగా భావించి ఒక ఆదర్శ గ్రామాలుగా మత్స్య పరిశ్రమ గ్రామాలను తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా నేను వెన్నంటూ ఉంటానని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేసుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఎక్కువ ఉపన్యాసాలు జరగడం కూడా మంచి కొత్త కాదు. ఎందుకంటే మత్స్య పరిశ్రమలో జరుగుతున్న విషయాల మీద నాయకులందరూ ఉన్నారు, వారు మాట్లాడతారు. ముందుగా చాలా దూరం నుంచి వచ్చారు, చాలా ముందుగా వచ్చారు. మా నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బొమ్మడి నాయకుడి గారిని మాడవలసిన కోరుతున్నాను.